ఇండస్ట్రియలిస్ట్కి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ పరిశ్రమల శాఖ మార్చులు శ్రీధర్ బాబు గారు, మా కార్యదర్శి శైలజ గారు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మీనా గారు, ఏపీ నుంచి రేఖా గారు, మా చైర్మన్ ఐఐసి నిర్మలా గారు, శశాంక్ గారు, వేదిక మీద ఉన్నటువంటి వరల్డ్ లీడర్స్ అందరికీ, టెక్స్టైల్ లీడర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. ఈ యొక్క కాన్ఫరెన్సు తెలంగాణలో, అందులో హైదరాబాదులో గౌరవ ముఖ్యమంత్రి గారి సన్నిధిలో ఇంత పెద్ద ఎత్తున ఈ కాన్ఫరెన్స్ జరగటం ఈ వస్త్ర పరిశ్రమకి భవిష్యత్తుకి ఇది ఒక శుభసూచకంగా భావిస్తూ ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం ఒక శక్తివంతమైనటువంటి నాయకత్వంతో పాటు ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని, ఒక దృఢ సంకల్పంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనేటటువంటి నాయకత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని శాఖలకు సంబంధించి అన్ని విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలించే ఈ యొక్క వస్త్ర పరిశ్రమకి ఇది భారతదేశానికి, అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ గ్రోత్కి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పరిశ్రమ, వేలాది మంది ఆధారపడ్డటువంటి పరిశ్రమ, పురాతన కాలం నుంచి దీనికి ఊపిరులూదినటువంటి ఈ తెలంగాణ గడ్డ ఆ రోజుల్లోనే అగ్గిపెట్టెలో చీరల్ని నేర్చినటువంటి మా నేతన్నల యొక్క గౌరవం, ఒక సంస్కృతి, ఒక సంప్రదాయం. ఇది వస్త్రమే కాదు, ఇది మానవాళి యొక్క సంప్రదాయానికి చిహ్నమైనటువంటి పరిశ్రమ విజయవంతంగా ఉండాలని కింది నుంచి నేతన్నల దగ్గర నుంచి పారిశ్రామికవేత్తల దాకా అందరూ సుఖ సంతోషాలతో లాభదాయకంగా ఈ యొక్క పరిశ్రమని ఉజ్వలంగా తీర్చిదిద్దటం కోసం ఈ కాన్ఫరెన్స్లో మీరు చేసేటటువంటి డిస్కషన్స్ కానీ, డైలాగ్స్ కానీ, సూచనలు కానీ, అనుభవం కానీ భవిష్యత్తులో ఉపయోగపడేటటువంటి విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా నేతన్నల యొక్క సంక్షేమంతో పాటు వారి యొక్క బీమా, అదేవిధంగా భరోసా, అదేవిధంగా పొదుపుకి పెద్ద ఎత్తున ప్రభుత్వం సహకరిస్తూనే ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి లోన్ వేవర్ కూడా చేసి నేతన్నని గుండె ధైర్యంతో, భరోసాతోటి నిలబడి చేతి నిండా పని కల్పించి దేశాలకి తెలంగాణ యొక్క కీర్తిని, ఖ్యాతిని పంచినటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కూడా తెలంగాణ గడ్డ మీద నుంచే మా నేతన్నలకు ఉంది. ఆ గౌరవాన్ని, ఆ మర్యాదని పోదిపుచ్చుకుంటూనే భవిష్యత్తులో ఈ పరిశ్రమ ఉజ్వలంగా పోవటం కోసం దీనికి కావాల్సినటువంటి నైపుణ్యతను కూడా జోడించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు దీన్ని స్కిల్ ఇండియా యూనివర్సిటీని కూడా స్థాపించుకోవటం, దీనికి ఐఐహెచ్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ ఇన్స్టిట్యూషన్ కూడా స్థాపించి మన బిడ్డలకి నైపుణ్యాన్ని కూడా తీసుకురావాలని, వారసత్వంతో పాటు నైపుణ్యాన్ని కూడా జోడించి ఈ పరిశ్రమకు వన్నెలు తీసుకురావటం కోసం మా ప్రభుత్వం చేసేటటువంటి చర్యలు ఎప్పుడూ ఈ యొక్క పరిశ్రమకి దోహదకారిగా ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క, ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక. అందుకని ఎన్ని ఇబ్బందులున్నా, కష్టాలున్నా నేతన్నల దగ్గర నుంచి మెగా పార్క్ దాకా ఏ అవసరం ఉన్నా, ఏ అవకాశాలు ఉంటే అవకాశాలను తీర్చిదిద్దుకొని మా పరిశ్రమల మంత్రి గారి యొక్క సహకారంతో పెట్టుబడులు సాధించడమే కాకుండా ఈ యొక్క స్థిరత్వమైనటువంటి వ్యవస్థని సుస్థిరం చేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. మీ అందరికీ ఎల్లకాలం సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ మీ యొక్క సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటూ తెలంగాణ భవిష్యత్తులో అగ్రగామిగా ఈ వస్త్ర పరిశ్రమలో నిలుస్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you so much, sir. If I was to summarize what